హలో అండి అందరికీ. ఓట్స్ నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, కొంచెం కరివేపాకు వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం పింక్ కలర్కి మారేదాకా ఫ్రై చేసుకొని ఒకసారి ఆనియన్స్ పింక్ కలర్కి మారిన వెంటనే సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోండి. అలాగే 2 మీడియం సైజు టమోటాలను ఇలాగే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి 2 లేదా 3 మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు. అంటే క్యాప్సికమ్, కార్న్, మొక్కజొన్న ఇలాగ మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన ప్లేట్ పెట్టేసి ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఇలాగ టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్, అలాగే పసుపు 1/2 స్పూన్, రెడ్ చిల్లీ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. కావాలంటే 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత 1.5 కప్పు ఓట్స్ వేసుకోండి. ఓట్స్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలాగా ఓట్స్ని బాగా కలుపుకున్న తర్వాత పైన ప్లేట్ పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర ఫ్రై చేసిన పల్లీలు లేకుండా పచ్చి పల్లీలు ఉంటే మనం టమోటాలు కుక్ చేసాం కదా, అప్పుడే పల్లీలు వేసి పల్లీలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలాగ పల్లీలు వేసిన తర్వాత ఒక 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు ఇలాగ కొంచెం లెమన్ జ్యూస్ స్ప్రింకిల్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.